అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలను ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, ఇక్కడ 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. అందరు చదవండి అన్నమాట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. చూడండి, కుటుంబములో ఎవరో ఒకరు భక్తి కలిగి ఉంటారు. కానీ ఇక్కడ కొర్నేలి అనే వ్యక్తి, ఈయన అన్యుడైన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఏదైనా ఇంట్లో ఒకరో ఇద్దరో ఉంటారు, కానీ ఇతను కుటుంబ సమేతముగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఇతను మాత్రమే కాకుండా ఇతని భార్య, బిడ్డలు అందరూ, కుటుంబం అంతా ఉందా? ఒక్కడే ఉంది. చదవండి. తన ఇంటి వారందరితో కూడా, అంటే కుటుంబం అన్నట్టు కదా, అంతేనా? తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ప్రియులారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా మీ కుటుంబం ఉంటుందా? మీ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబముగా ఉందా? ఈరోజు మనము పరిశీలించుకోవాలి. నేను పూజలు చేస్తున్న సమయంలో నేను దేవుని తెలుసుకున్న తర్వాత, అయ్యో నా కుటుంబము కేవలం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారే అని ప్రార్థన చేయడము ప్రారంభించాను. ఏడవడము ప్రారంభించాను. ప్రభా, నిన్ను పూజ చేయకుండా ఎవరైనా చేస్తున్నారు ప్రభా, నిన్ను ఆరాధించకుండా వేరే వారిని ఆరాధిస్తున్నారు ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. కన్నీరు కార్చడము ప్రారంభించాను. ప్రియులారా, దేవుడు నా ప్రార్థన ఆలకించి నా ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములందరినీ రక్షించేసి అన్నీ వదిలిపెట్టారు. ఈరోజు నా తమ్ముళ్ళు కూడా దేవుని సేవ చేస్తున్నారు. ఆ రోజు నేను ప్రార్థన చేసిన కన్నీరు గార్చాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నా ఇంటి వారిని రక్షించాడు. సేవకులుగా చేసి వాడుకుంటున్నాడు. ఏ ఇంట్లో 3 సేవకులు ఉంటారు, ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు. ఒకే ఇంట్లో 3 సేవకులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో? మీకు తెలిసి ఉన్నారా? ఎవరైనా మీకు తెలిసి ఎవరైనా? ఒకే ఇంట్లో 3 సేవకులు. వెరీ గుడ్, సూపర్. ఇంకా అవును, వాళ్ళు కూడా గ్రేట్. ఆయన కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, సూపర్. కారణం ఏంటంటే ఊరికి రక్షించబడలేదు వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో మొరపెట్టారు. చాలామంది వాళ్ళు రక్షించబడతారు, కానీ వాళ్ళు దేవుడు తెలుసుకుంటారు, దేవుని వెంబడిస్తారు, కానీ వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి ఆలోచన చేయరు. అయ్యో, నా ఇంటి వారు యేసు ప్రభువును తెలుసుకున్నారు. యేసు ప్రభువును తెలుసుకోవడం వేరు, రక్షణ పొందడం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువును దగ్గరికి చాలామంది వస్తున్నారు, యేసు ప్రభువును చాలామంది నమ్ముకుంటున్నారు. నమ్ముకోవడం వేరు, రక్షించబడడం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువును తెలుసుకోవడం వేరు, రక్షించబడడం వేరు.
యేసుప్రభు తెలుసుకోవడం వేరు, యేసుప్రభు మార్గంలో నడవడం వేరు. ఆయన సన్నిధిలో ఉన్న వారు రక్షించబడాలి, మారుమనసు పొందాలి, ఆయన మార్గంలో నడవాలి. అలాంటి కుటుంబమే ఈ కొర్నేలు కుటుంబం. ప్రియులారా, నరకం అనేది ఉంది, అగ్నిగుండం అనేది ఉంది. అట్ ద సేమ్ టైం పరలోకం అనేది కూడా ఉంది. నీ ఇంటి వారు ఎక్కడికి వెళ్తారు ఈరోజు చనిపోతే? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఇఫ్ దే ఆర్ డైడ్, ఇఫ్ దే ఆర్ లివ్ దిస్ వరల్డ్, where they are going, where your family is going, hell or heaven? Which one? Which one they are going? Your family members going? Which one? They are going heaven or hell? Hell, sir. Hell. Okay, super. మనకు సంతోషమా హెల్లుకు పోతే? మనకు ఆనందము మన ఇంటి వాళ్ళు అగ్నిగుండంలో కాలుతారు. ధనవంతుడు లాజరు కథ అందుకనే రాసి పెట్టాడు దేవుడు. ధనవంతుడు బాగా ఇష్టానుసారంగా బ్రతికాడు. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన తింటా, నా ఇష్టం వచ్చి తిరుగుతా, నా ఇష్టం వచ్చి తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేస్తా, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అన్నాడు. చనిపోయాడు, అగ్నిలో కాలుతున్నాడు. అప్పుడు కాలేటప్పుడు అడుగుతున్నాడు, అయ్యా అబ్రహమా, లాజరును పంపు. అబ్రహమా, దేవా నేను వెళ్ళొస్తాను, నా ఇంటి వాళ్ళు ఈ అగ్నిలో కాలుతారు. నేను వెళ్ళి చెబితే వాళ్ళు నమ్ముతారు, నన్ను పంపించు కిందకి. దేవుడు అన్నాడు, నో నో నో, టైమ్ ఈజ్ ఓవర్, టైమ్ ఈజ్ ఓవర్, టైమ్ ఈజ్ ఓవర్. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నీవు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు. అదిగో అక్కడ కింద ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తే వింటే అదిగో ఆ లాజరు దగ్గరికి వెళ్తారు. వినలేదనుకో నీ దగ్గరికి వస్తారయ్యా, ఇక వెళ్ళడానికి వీల్లేదు. నువ్వైతే వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి నీ టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఇక అయ్యా అయ్యా అయ్యా, నేను వెళ్తే నమ్ముతారయ్యా, నేను వెళ్తే చెప్తే వింటారయ్యా, నన్ను పంపించయ్యా. ధనవంతుడు బతిలాడుతున్నాడు, నో నో నో, సారీ, వెళ్ళడానికి వీల్లేదు. అయ్యా దాహం వేస్తుందయ్యా. ఆ లాజరు పంపి ఒక చిటికెన వెళ్తే ఇట్లా నీళ్ళు డ్రాప్ వేస్తున్నా తృప్తి బాగా తాగుతారు, డ్రాప్ కోసం. ప్రియులారా, భయంకరమైన స్థితిలో మన ముందు ఉంది. అదేవిధంగా గొప్ప ఆనందకరమైన స్థలము ఉంది మన ముందు. నీ పరిస్థితి ఏమి? నీ కుటుంబం పరిస్థితి ఏమి? నీ పరిస్థితి ఏమి? నీ కుటుంబం యొక్క పరిస్థితి ఆలోచన చేయి. చాలామంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, వాళ్ళేమో దేవుని తెలుసుకుంటారు, రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు, కానీ కుటుంబ సభ్యుల విషయంలో రక్షణ మాత్రము పొందేదానికి ప్రయాసపడరు, ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండి మొరపెట్టరు, కన్నీరు కార్చరు. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో చాలామంది ఈ లోకంలో. రక్షణ పొందిన వారే కానీ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది ఈరోజు, నాకు తెలుసు. సార్ పిలిస్తే రారు సార్ వాళ్ళు,
నువ్వు పిలవాల్సిందే, ఎన్నిసార్లు పిలవాల్సిందే. వాళ్ళు రక్షణ పొందేంతారు నువ్వు పిలవాలా. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా రారు సార్ అంటారు. నువ్వు రారని చెప్పడానికి వీల్లేదు, నువ్వు పిలవాల్సిందే అంతే. దేవుని సన్నిధి పిలవాల్సిందే, దేవుని వాక్యం గురించి చెప్పాల్సిందే, దేవుని గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ నరకం వెళ్ళక ముందు వరకు, ఇక్కడ ఉన్నంత వరకు ఆయనకు అవకాశం ఉంది, రక్షణ పొందడానికి అవకాశం ఉంది, మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఏం చేస్తారంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఏమని నిర్లక్ష్యం చేస్తారు? వాళ్ళు రారు సార్, వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా రారు సార్, వాళ్ళు మనవాళ్ళు కాదు సార్, వాళ్ళు మనవాళ్ళు కాదు సార్. వాళ్ళ కోసం యేసుప్రభు చనిపోలేదా? వాళ్ళ కొరకు యేసుప్రభు చనిపోలేదా? లోక పాపంలో మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల కదా. ఈ లోకమందరి మానవులందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా. మరి వాళ్ళ రక్షణ పొందాలి కదా, వారి రక్షణ కొరకు నీవు పని చేయాలి కదా, నీవు పని చేయాలి కదా. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎన్నడూ అనడానికి వీల్లేదు వారు రారు సార్, వాళ్ళు మనవాళ్ళుగా సార్, వాళ్ళ రక్షణ పిలిచి బేజారైంది సార్, విడిచిపెట్టాను సార్, మానేసింది సార్ పిలవడమే. మానేస్తావా నువ్వు? ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు, నీతో ఉన్నంత వరకు, నీ పక్కన ఉన్నంత వరకు నీ వాడు రక్షణ కొరకు ప్రయాసపడాలి. పిలవాలి. పిలిచే పని నీది, నడిపించే పని దేవునిది. హల్లెలూయా. పిలిచే పని నీది, నడిపించే పని దేవుని. నువ్వు విసుగకూడదు, విసుగడానికి వీలే లేదు. నువ్వు విసిగి మానేసావో దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను ఒకరోజు దేవుడు నిన్ను నిలబెడతాడు ఆయన సింహాసనం. ఆగు, ఏం చేసావు నువ్వు? ఎంతమందిని నడిపించావు? ఎంతమంది నా వైపు తిప్పావు? నువ్వు ఎంతమంది కొరకు ప్రయాసపడ్డావు? ఆ కొండ మీద మంచి మందిరం ఇస్తే, సేవకుని ఇస్తే ఎన్నిసార్లు నువ్వు పిలవకుండా వచ్చావు? నువ్వు వెళ్ళడమే కష్టమైపోయింది. దేవుడు ఒకరోజు మాత్రం లెక్క అడుగుతాడు. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడుగుతాడు ప్రియులారా. దేవుడు నిన్ను అడుగుతాడు, ఇది గ్యారంటీ. విసుకక ఆ వ్యక్తి రక్షణ పొందేంత వరకు ఆ వ్యక్తి కొరకు నీవు ప్రయాసపడు. చూడు, కొంతమంది బీటెక్ చదువుకుని పరీక్షలు రాసి రాయడం ఫెయిల్ అవ్వడం, ఫెయిల్ అయ్యి ఏం చేస్తారు? కంప్లీట్ చేసుకుంటూ వదిలేస్తారు. ఎట్టి వల్ల అయిపోతారు, లోకంలో జీవిస్తారు, ఎటు కాకుండా అయిపోతారు, తల్లిదండ్రులకు బరువు అయిపోతారు, తల్లిదండ్రులు దుఃఖకరంగా మారిపోతారు, తల్లిదండ్రులకు ఆయాసకరంగా మారిపోతారు. నీ పరిస్థితి ఏంటి? విసుకొద్దు. విసుగున్నాచో సిద్ధి వెనుకకే పోవును, విసుగుదాలా చెందరాదు, నీవు విసుగుదాలా చెందరాదు. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి, బహుగా ప్రార్థన చేసి బలం సంపాదించి నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇంటి వారిని సంపాదించు. విసుక్కోవద్దు.
ఏమని విసుకుంటావు? వాళ్ళు రారు, వాళ్ళు ఎంత పిలిచినా రారు, వాళ్ళు అంతే, వాళ్ళు పిలిచి బేజారైంది, వాళ్ళని ఇడిచిపెట్టిన పిలవటమే అనడానికి వీలు లేదు. కానీ ప్రియులారా, నీవు ఒక వ్యక్తిని నడిపించాలంటే గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తిని నువ్వు నడిపించాలంటే ప్రభు దగ్గరికి, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి ఎందుకు రాగలేకపోతున్నాడో ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి బలహీనతల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఒకరోజు ఖచ్చితంగా ఇస్తాడండి. ఖచ్చితంగా అతన్ని దేవుని సన్నిధికి నడిపిస్తాడు, అతన్ని రక్షిస్తాడు. నీ ప్రయాసలో లోపం ఉండకూడదు. ఏముండకూడదు? నీ ప్రయాసలో లోపం ఉండకూడదు. నీ శక్తి వంచన లేకుండా ఒక వ్యక్తి కొరకు, రక్షణ కొరకు పని చేస్తే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడంతే, రక్షిస్తాడు. ఇది నమ్మండి. పిలిచినాను సార్ రాలేదు, ఎన్నిసార్లు పిలిచినాను సార్ రాలేదు, హేళన చేస్తాడు సార్, పిలిస్తే హేళన చేస్తారు సార్, పిలిస్తే అపహాస్యం చేస్తారు సార్. దేవుని కొరకు ఆ మాత్రము నువ్వు భరించలేవా? ఆ వ్యక్తి రక్షణ కొరకు నీవు ఆ మాత్రం భరించలేవా? ఇంత అవమానం భరించలేవా దేవుని కొరకు? ఇంత తృణీకారం నువ్వు భరించలేవా దేవుని కొరకు? ఇంత అవమానం నువ్వు దేవుని కొరకు భరించలేవా? ఎగతాళి చేస్తారు సార్ పిలుస్తుంది, తృణీకరిస్తారు సార్ పిలుస్తుంది, అవమానకరంగా మాట్లాడతారు సార్ పిలుస్తుంది. నువ్వు అవమానం పొందడానికి ఏమంత సిగ్గు? దేవుని కంటే ఎక్కువ అవమానం నువ్వు పొందుతున్నావా? దేవుని కంటే ఎక్కువ అవమానం, నిందలు నువ్వు పొందుతున్నావా? దేవుని కంటే ఎక్కువ తృణీకారం నువ్వు పొందుతున్నావా? చెప్పు. లేదే, కాదే. దేవుడు పడిన శ్రమల్లో, అవమానంలో, తృణీకారంలో ఒక వంతైనా ఉందా? ఒక శాతమైనా ఉందా? మరి ఎందుకు నీకు అహంకారము, గర్వం? ఎందుకు నీకంత అహంకారం? ఎవరు నిన్ను ఏమనకూడదు, ఎవరు నిన్ను ఏమి అవమానించకూడదు, నిన్నెవరు తృణీకరించు. ఒక ఆయన అంటున్నాడు, సార్ నేను ఎవరన్నా నన్ను అవమానిస్తే నేను ఒప్పుకోను సార్, అతనికి దూరంగా ఉంటాను సార్. దేవుని ఆయనకి అవమానిస్తే ఎవరన్నా దూరంగా ఉంటాడంట. దేవుణ్ణి అవమానించినప్పుడు దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టి దూరంగా ఉంటే నీకు రక్షణ వచ్చేదా? బ్రదర్, అట్లా మాట్లాడొద్దండి. దేవుడు ఓర్చుకున్నట్టుగా నేను ఓర్చుకోవాలి. మనం ఓర్చుకోకపోతే ఆ వ్యక్తిని గెలవలేమో అని చెప్పాను అతనికి. ప్రేమతో చెప్పాను, బ్రదర్ మనం ఓర్చుకోకపోతే ఆ వ్యక్తిని మనం గెలవలేము బ్రదర్, ఓర్చుకోవాలి. మనము అవమానాలు, నిందలు, తృణీకారానికి కూడా అలవాటు పడాలా బ్రదర్ అని చెప్పి. అలవాటు పడండి మీరు కూడా. ఎవరైనా మీరు తృణీకరిస్తే, ఎవరైనా మిమ్మల్ని దేవుని కొరకు అవమానిస్తే, అవహేళన చేస్తే దాన్ని నవ్వుతూ స్వీకరించండి. నేను దేవుని కొరకు అవమానించబడుతున్నాను, సంతోషించండి, సంతోషించండి. మిమ్మల్ని నిందించి అవమానించినప్పుడు మీరు సంతోషించుడి, గంతులు వేయడి అయింది. అలాగా మీరు సంతోషించినప్పుడు దేవుడు గణపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి వెళ్ళి పంపుతున్నాను. ఎవరి మధ్యకంట? ఎవరి మధ్యకి పంపుతున్నాడు? దేవుడు ముందే చెప్పాడు, తోడేళ్ళ మధ్యకి పంపుతున్నాను మీరు మిమ్మల్ని మంచి వాళ్ళ దగ్గర పంపుతున్నాను అనలే. ఎవరి దగ్గర పంపుతా అన్నాడు? తోడేళ్ళు ఏం చేస్తావు? మేకలను, కుక్కలను ఏం చేస్తాయి? చీల్చి అన్నాడు కదా, తిని పాడేస్తాయి. దేవుడు ముందే చెప్పాడు,
తోడేళ్ల మధ్య వెళ్తూ పంపిస్తుంది. అందుకనే పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటముగా ఉండండి అని చెప్పి, పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటముగా బ్రతకండి అన్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఈరోజు నమ్మి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని కొరకు కొంచెమైన అవమానం భరించడానికి ఇష్టపడు. దేవుని కొరకు ఎవరైనా నిన్ను తృణీకరిస్తే దానికి స్వీకరించడానికి ఇష్టపడు. నన్ను ఎవరు ఏమనకూడదు, మా అమ్మ మా నాన్న ఏమనలేదు, మా అమ్మ మా నాన్న ఏమనలేదు, నువ్వంటే నేను పడతానా? దేవుని కొరకు పడు. కొన్ని దేవుని కొరకు సహిస్తేనే, ఓర్చుకుంటేనే ఒక వ్యక్తిని గెలవగలుగుతాం. ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా చెంప మీద కొట్టామనుకోండి, ఊరికే ఉంటే ఏమనిపిస్తుంది? కొట్టినానికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఊరికే ఉన్నవాడిని కొట్టినానికి ఏమనిపిస్తుంది? దెబ్బ తిన్నోడు ఏమనలే, దెబ్బ తిన్నవాడికి ఏమనలే, కొట్టినానికి ఏమనిపిస్తుంది? అప్పుడు అరే ఊరికైనా కొడుతుంది కదా, ఊరికే కొడుతుంది కదా. అలాగ సహించినప్పుడు ఒక వ్యక్తిని గెలవగలుగుతాం. సహించకపోతే ఈ వ్యక్తులను గెలవలేము. దెబ్బకి దెబ్బ కొడితే మనం గెలవలేము. దెబ్బలు తిన్నప్పుడు సహిస్తే గెలవగలుగుతాం. గుర్తుపెట్టుకొని ఈ మాట. నిన్ను కొట్టినప్పుడు ఒక వ్యక్తి నిన్ను ఓర్చుకుంటే ఆ వ్యక్తి నువ్వు గెలుచుకుంటావు. ఒక వ్యక్తి కొడితే నువ్వు 2 కొట్టినావు అనుకో, ఆ వ్యక్తి నీకు దూరం అయిపోతాడు. నీకు అతనికి స్నేహం దూరం అయిపోతుంది. ప్రియులారా, కుటుంబము రక్షణ పొందిందా? నీ కుటుంబం నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షణ పొందితే నీ కుటుంబం రక్షించబడిందా? నీ కుటుంబం రక్షించబడితే నీ బంధువులు రక్షించబడ్డారా? నీ బంధువులు రక్షించబడితే నీ ఇరుగు పొరుగు వాళ్ళు రక్షించబడ్డారా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు రక్షించబడితే నీతో పని చేస్తున్న వాళ్ళు రక్షించబడ్డారా? నీతో పని చేస్తున్న వాళ్ళు రక్షించబడితే నీ కాలేజీలో చదువుతున్న వాళ్ళు రక్షించబడ్డారా? నీ లెక్చరర్ రక్షించబడిందా? నీ ప్రిన్సిపల్ రక్షించబడ్డారా? నువ్వు చదువుతున్న కాలేజీలో టీచర్ రక్షించబడ్డారా? నీవే జవాబుదారి. యు ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. If you are staying at home, you are the responsible your family. If you are working on job, you are the responsible those who are doing colleagues. If you are a student, you are the responsible person in your college. నీవే బాధ్యత వహించవలసిన వాడివి. నీవే వారి రక్షణ విషయంలో నీవే భారం కలిగి వారు పని చేయవలసి ఉంది. పిల్లరా, భారం కలిగి ఉండండి. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అతడు బహు ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు అంట. ఎవరి కొరకు ప్రార్థన చేసేవాడంట చూడండి, 24వ వచనం. ఎవరెవరి కొరకు ప్రార్థన చేసేవాడో చూడండి, 24వ వచనం అక్కడే చదవండి. 10:24. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. కొర్నేలి తన బంధువులను తర్వాత ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొనుక్కో కనిపెట్టుకొని ఉండెను.
బంధువుల కొరకు ప్రార్థన చేసేవాడు, ముఖ్య స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి వాళ్ళని ఏం చేశాడంట, పిలిపించాడంట. ఓ మా ఇంటికి ఒక సేవకుడు వస్తున్నాడు, పేతురు అనే గొప్ప సేవకుడు వస్తున్నాడు రండి అని కొర్నేలిని తన బంధువులను, స్నేహితులను, ముఖ్య స్నేహితులు అందరినీ పిలుచుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఇంట్లో కూర్చొని పేతురు కొరకు కనిపెడుతున్నాడు. ప్రియులారా, నీవు దేవుని ఇంటికి అనేక మందిని గెలిచే బిడ్డగా ఉండాలి. దేవుని కొరకు గెలిచే వ్యక్తిగా ఉండాలి. రోషం కలిగి పనిచేయండి. దేవుని కొరకు భారం కలిగి పనిచేయండి. దేవుని కొరకు రోషంతో జీవించండి. దేవుని పని చేయవానికి జీతం ఉంటుంది. పని చేయవాడికి జీతము ఉంటుందన్నాడా? లేదు, ఉన్నదన్నాడు. పనివానికి జీతం కలదన్నాడు, లేదన్నాడు. పనివానికి జీతం ఉందా లేదా? పనివానికి జీతం ఉంది. దేవుని ఇంటిలో పని చేయవానికి జీతం దేవుని దగ్గర నుంచి వస్తుంది, మనుషుల దగ్గర కాదు. దేవుని దగ్గర నుండి మీకు జీతము దొరుకుతుంది. దేవుని పని చేసేవానికి దేవుడు ఏమాత్రం రుణం పెట్టుకోడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పని చేసే మీకు మీ రుణము దేవుడు పెట్టుకోడు. దానికి వడ్డీతో సహా మీకు తీరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఒక్కరోజు ఇంతవరకు సహాయం లేకుంటే నీకు ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. నీకేమి సహాయం రాలంటే దేవుని కొరకు నువ్వు పని చేయి, దేవుడి సహాయం నీకు వస్తుంది. దేవుని ఇచ్చే జీతం నీకు దొరుకుతుంది. నువ్వు దేవుని పని చేయి, ఒకరోజు దేవుడు నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, గొప్ప ఉద్యోగం ఇచ్చి. ప్రియులారా, దేవుని కొరకు బ్రతకండి. వచ్చి వెళ్ళేవారుగా ఉండద్దు. దేవుడు ఈ కొన్నేళ్ళు మన ముందు ఉంచాడు. ప్రియులారా, తన కుటుంబమును రక్షించడంలోనే ఆయన తృప్తి పడలేదు. తన కుటుంబం అంతా దేవునికి ఎందు భయభక్తులు కలిగి జీవించడంలో అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఏం చేశాడంట, తన కుటుంబము కాకుండా తన బంధువులను, ఎవరిని? ముఖ్య స్నేహితులను, బంధువులను పిలుచుకున్నాడు, ముఖ్య స్నేహితులను పిలుచుకున్నాడు. చూడండి మరి మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? భారం కలిగి ఉందండి ప్రియులారా. నీ బంధువుల పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ బంధువుల పరిస్థితి ఏంటి? నీ కాలేజ్ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? నీ ముఖ్య స్నేహితుల పరిస్థితి ఏంటి? వారు నరకం పోవడం మీకు ఇష్టమా? అగ్నిగుండంలో కాలవడం నీకు ఇష్టమా? ఏది నీకు ఇష్టం? పరలోకం వెళ్ళడం ఇష్టమా? అగ్నిగుండంలో పడడం నీకు ఇష్టమా? ఏది ఇష్టం నీకు? ప్రియులారా, ఎవరు చూశారులే అగ్నిగుండం ఉంది, పరలోకం ఎవరు చూశారులే అనద్దు. నీ మనసులో అనుకోవద్దు. ఉంది కాబట్టి దేవుడు రాసి పెట్టాడు. అనేక మంది భక్తులు వెళ్ళి చూసి వచ్చారు. అనేక మంది ప్రార్థన చేస్తుంటే మళ్ళా బ్రతికొచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా బ్రతికొచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నాయి. నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పరలోకం ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా భయభక్తులు కలిగి, కొర్నేలులాగా భయభక్తులు కలిగి జీవించండి. అలాగే నీ కుటుంబాన్ని ప్రభువులోనికి, రక్షణలోని నడిపించుకోండి. అలాగే నీ బంధువుల విషయంలో రక్షణలోనికి నడిపించండి.
అలాగే నీ ముఖ్య స్నేహితులను రక్షణలో నడిపించడంలో పని చేయండి. నిర్లక్ష్యం విడిచిపెట్టండి. నిర్లక్ష్యం విడిచిపెట్టవు నీవు. నిర్లక్ష్యము ఒక పాపము అండి ప్రియులారా. నిర్లక్ష్యము కూడా ఒక పాపమే. ఒక వ్యక్తి రక్షణ పొందడంలో నీవు శ్రద్ధ చూపించవలసింది. నీ కుటుంబం రక్షించడంలో నీవు శ్రద్ధ చూపించవలసింది. నీ బంధువులు రక్షించబడటంలో నీవు శ్రద్ధ చూపించవలసింది. నీ ముఖ్య స్నేహితులు రక్షించబడటంలో నీవు శ్రద్ధ చూపవలసి ఉంది. కానీ నీవు అశ్రద్ధ చూపుతూ ఉన్నావు, నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యముగా నిస్సిగ్గుగా బ్రతుకుతావు? నిర్లక్ష్యము చేయొద్దు. నీవు రక్షణ పోతే కూడా రక్షణ పొందు త్వరగా. ఆలస్యము చేయొద్దు. ప్రియులారా, ఇజ్రాయిలు, ఇరాను, అమెరికా యుద్ధం జరుగుతుంది తెలుసా మీకు? భయంకరమైన యుద్ధం. ఇజ్రాయిలు, అమెరికా ఇరాన్ మీద బాంబులు వేస్తే, రాకెట్లు ప్రయోగిస్తే ఇరాన్ ఏం చేసిందంటే ఒకేసారి 10 దేశాల మీద వేసింది. ఎన్ని దేశాలు? 10 దేశాల మీద వేసింది. 10 దేశాల మీద వేసింది. వందల మంది చనిపోతున్నారు. ఒక స్కూల్ మీద బాంబు వేస్తే, రాకెట్ లాంచ్ చేస్తే 50 మంది చిన్న విద్యార్థులు చనిపోయారంట. చనిపోయింది 50 మంది అంటే కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు ఇంకెంతమందో. ప్రియులారా, ఇంతకాలం నీవు నిర్లక్ష్యముగా ఉండినట్లయితే ఇక నీ విషయంలో నీవు నిర్లక్ష్యము చేయొద్దు. నీ ఇంటి వారి విషయంలో నీవు నిర్లక్ష్యము చేయొద్దు. నీ బంధువుల రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. నీ యొక్క ముఖ్య స్నేహితుల విషయంలో నిర్లక్ష్యము చేయొద్దు. ఇంటి వారి దగ్గరగా ఉంటారు కదా, నీకు ఎల్లప్పుడు కదా. రెండవది, నీ బంధువులు వీటి దగ్గరగా ఉంటారు కదా. ఉంటారా లేదు? నీ బంధువులు నీ ఇంటి పక్కన, నీ ఇరుగు పొరుగుగా నీ బంధువులే ఉంటారు కదా. నీ ఊర్లో వేరే వాళ్ళు ఉంటారా? బంధువులే ఉంటారు. నీ ముఖ్య స్నేహితులు, మనమేమంటాం? ముఖ్య స్నేహితులు ఏమంటాం? ప్రాణ స్నేహితులు. నీకేమంటావు? ఏమంటావు? ముఖ్య స్నేహితులు ఏమంటావు? క్లోజ్ ఫ్రెండ్ అండి. క్లోజ్ ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? క్లోజ్ ఫ్రెండ్. మరి ఆల్రెడీ ఎవరో ప్రెస్ చేసుకుంటారు. చూడు, షార్ట్ వేసుకొని ప్రియులారా, నీ ఇంటి వారు నీకు ఎల్లప్పుడూ క్లోజ్గా ఉంటారు, దగ్గరగా ఉంటారు. నీ బంధువులు నీకు దగ్గరగా ఉంటారు. నీ ముఖ్య స్నేహితులు నీకు దగ్గరగా ఉంటారు. వారి రక్షణ విషయంలో నీవు నిర్లక్ష్యము చేయకూడదు. వారి రక్షణలో నీవే బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత? నీ బంధువులకు ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు?
అందరు చెప్పండి నేనే అంటే. నేనంటే నేను కాదు, నువ్వు చెప్పుకోండి. నీ నీ ఇంటి వారికి బాధ్యత ఎవరిది? నీ ఇంటి వారికి బాధ్యత ఇక్కడున్న నీదే, నాదే అని చెప్పండి. నీ ఇంటి వారి రక్షణ బాధ్యత ఎవరిది? మాది కాదు, నాదని చెప్పండి. నీ ఇంటి వారి రక్షణ ఎవరి బాధ్యత? చెప్పండి నాదే అని. నీ ఇంటి వారి రక్షణ బాధ్యత ఎవరిది? నీ బంధువుల రక్షణ బాధ్యత ఎవరిది? చెప్పండి నాదేనండి. అందరు చెప్పాలా? మళ్ళీ అడుగుతున్నా. నీ ఇంటి వారి రక్షణ బాధ్యత ఎవరిది? గట్టిగా చెప్పండి. నీ ఇంటి వారి రక్షణ బాధ్యత ఎవరిది? నీ బంధువుల రక్షణ బాధ్యత ఎవరిది? నీ క్లోజ్ ఫ్రెండ్స్ బాధ్యత ఎవరిది? నవ్వుతారు మీరు. ఎందుకు నవ్వుతున్నారు కదా? వేసి అందరినీ కుర్చీ తీసుకొని కొట్టు. పిల్లరా, సీరియస్గా తీసుకోండి. ఈ బాధ్యత మనదే. నా ఇంటి వారి రక్షణ బాధ్యత నాదే, నా బంధువుల బాధ్యత నాదే, నా క్లోజ్ ఫ్రెండ్స్ బాధ్యత నాదే, నాతో పనిచేసే వారి బాధ్యత నాదే, నాతో పాటు చదివే వారి బాధ్యత నాదే అని బాధ్యతగా ఫీల్ అవ్వండి. బాధ్యతగా పని చేయండి, బాధ్యతగా ప్రార్థన చేయండి. దేవుడు గొప్పగా నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితులను రక్షిస్తాడు. అది నాదే బాధ్యత అని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, నాదే బాధ్యత అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో, అప్పుడు ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తాడు. నీ బంధువులని, నీ ఇంటి వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. నీ బంధువులను రక్షణలోనికి నడిపిస్తాడు. నీ ముఖ్య స్నేహితులను రక్షణలోనికి నడిపిస్తాడు. నీవు నాది బాధ్యత, నాది అని నువ్వు ఎప్పుడైతే బాధ్యత తీసుకొని నువ్వు వారి కొరకు పని చేస్తావో, వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు దేవుడు. నువ్వు ఏమి పట్టని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే వారు ఎప్పుడూ రక్షణ పొందరు. నీ ఇంటి వారు రక్షణ పొందరు. నీ బంధువులు రక్షణ పొందరు. నీ క్లోజ్ ఫ్రెండ్స్ రక్షణ పొందరు. నీతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు రక్షణ పొందరు. నీతో పాటు చదువుకునే విద్యార్థులు రక్షణ పొందరు. నీ ఎప్పుడైతే నాది బాధ్యత, ఇది వారి రక్షణ బాధ్యత నాదని నువ్వు ఫీల్ అవ్వాలి. నిర్లక్ష్యము నీ మనసులోని తీసివేయి. నిర్లక్ష్యం తీసివేయి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే వారు నరకానికి వెళ్తారు, అగ్నిగుండంలో కాలుతారు. గుర్తుపెట్టుకోండి. నీవు నిర్లక్ష్యముగా ఉన్నందువలన ఎవరు నరకానికి వెళ్తారు? నీ ఇంటి వారు. ఎవరు నరకానికి వెళ్తారు? నీ బంధువులు. ఎవరు నరకానికి వెళ్తారు? నీ స్నేహితులు. ఎవరు నరకానికి వెళ్తారు? నీతో పాటు చదువుకునేవారు. ఎవరు నరకానికి వెళ్తారు? నీతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు నరకానికి వెళ్తారు. ప్రియులారా, విలువైన మాటలను తీసుకోండి, వదిలేయద్దండి. విలువైన మాటలు గుండెల్లో పెట్టుకోండి, మీరు మీ హృదయాల్లో పెట్టుకోండి. సీరియస్గా తీసుకోండి. సింపుల్గా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. పని చేయండి. ఇక్కడ కొద్ది కాలం ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఈ పని అయితే నీదే. ఏ పని మీది? ఎవరెవరి విషయంలో ఎవరి బాధ్యత మీది? ఒకటి. వెరీ గుడ్. అందరూ చెప్పాలి. మీరు మనసులో నాటుకోవాలి. మీ బాధ్యత ఎవరి మీ బాధ్యత? కుటుంబాన్ని. తర్వాత వెరీ గుడ్. తర్వాత నువ్వేమి వెళ్ళి లాస్ట్ డ్రెస్ చేసుకుంటూ వచ్చి
నువ్వేం మేలే వీళ్ళకంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా చెప్తున్నావే. వెరీ వెరీ గుడ్. పిల్లలు చెప్పండి, బాధ్యతగా తీసుకోండి. మీ ఇంటి వారి రక్షణ ఎవరి బాధ్యత? వెరీ గుడ్. నీ బంధువుల రక్షణ బాధ్యత ఎవరిది? నీ ముఖ్య స్నేహితుల రక్షణ బాధ్యత ఎవరిది? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రియులారా, బాధ్యతగా తీసుకోండి. నువ్వు భారంగా తీసుకో దాన్ని. ఈ మాట వారి కొరకు ప్రార్థన చేయి, పని చేయి. పని చేయడం అంటే నడిపించడం. ఒకటి ప్రార్థన చేయడము, రెండవది నడిపించడం. ప్రార్థన చేయడము, నడిపించడం. అప్పుడు దేవుడు నీ ఇంటి వారిని రక్షిస్తాడు, నీ బంధువులను రక్షిస్తాడు, నీ ముఖ్య స్నేహితులను రక్షిస్తాడు. నీతో పాటు చదువుకునే వారిని నడిపిస్తాడు, రక్షిస్తాడు. నీవు పని చేయకుండా ఎవరు రక్షించబడ్డు? ఎవరు రక్షించబడ్డా అంటే ఎవరు? నీ ఇంటి వారు. నువ్వు పని చేయకుండా నీ ఇంటి వారు రక్షణ పొందరు. నీవు పని చేయకుండా నీ బంధువులు రక్షించబడరు. నీవు పని చేయకుండా నీ ముఖ్య స్నేహితులు రక్షించబడరు. నీవు పని చేయకుండా నీతో పని చేసేవారు రక్షించబడరు. నీవు పని చేయకుండా నీతో చదివే విద్యార్థులు రక్షించబడరు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయండి, పని చేయండి. ప్రార్థన చేయండి, పని చేయండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రియులారా, అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. బాధ్యత తీసుకోండి, భారము తీసుకోండి. ఈరోజు నీవు భారము తీసుకో, భారము వహించు. నీ కుటుంబము కొరకు నీవు భారము వహించు, బాధ్యత తీసుకో. నీ బంధువుల విషయంలో భారము తీసుకో, బాధ్యత తీసుకో. నీ ముఖ్య స్నేహితుల విషయంలో భారము తీసుకో, బాధ్యత తీసుకో. నీతో పనిచేసే ఉద్యోగస్తుల విషయంలో భారము తీసుకో, బాధ్యత తీసుకో. నీతో పాటు చదివే విద్యార్థుల విషయంలో నీవు భారము తీసుకో, బాధ్యత తీసుకో. నీవే ఈ దినము ప్రార్థన చేయి. ప్రభువా, నేను భారము తీసుకుంటున్నాను, బాధ్యత తీసుకుంటున్నాను నాయన. ఇంతవరకు నా కుటుంబం విషయంలో నిర్లక్ష్యం చేశాను, నా బంధువుల విషయంలో నిర్లక్ష్యం చేశాను, నా యొక్క ముఖ్య స్నేహితుల రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేశాను. ఈ రోజు నుంచి నిర్లక్ష్యం నా నుండి తీసివేయండి ప్రభా. భారము దయచేయండి ప్రభా, బాధ్యత దయచేయండి ప్రభా. భారము దయచేయండి, బాధ్యత దయచేయండి ప్రభా. మాకు భారము దయచే, బాధ్యత దయచే ప్రభా. మాలోని నిర్లక్ష్యము తీసివేయండి ప్రభా. నేను ఒక్కనే సంఘానికి వస్తున్నాను ప్రభా. నా కాలేజీ నుంచి ఎవరు రావటం లేదు ప్రభా. నాయనా, నేను నడిపిస్తాను ప్రభా అని ప్రార్థన చేయండి. దేవునితో నువ్వు గట్టిగా మొరపెట్టు, హృదయమంతటితో మొరపెట్టు. పరిశుద్ధాత్మ తండ్రి, నీ బిడ్డలను రక్షించండి. భారం కలిగిన బిడ్డలుగా చేయండి నాయన. భారభరితమైన ఆత్మతో నింపుతున్నాను. భారభరితమైన ఆత్మతో నింపబడుదురుగాక. భారభరితమైన ఆత్మతో మీరు నింపబడుదురుగాక. భారభరితమైన ఆత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మతో, శక్తితో, బలముతో నింపబడుదురుగాక. అనేకులను రక్షణలో నడిపించే శక్తి, బలము మీకు కలుగునుగాక. పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, బలము చేత నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, బలము చేత నింపబడుదురుగాక. దేవుని దీవెనల ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. మంచి విద్యావంతుల జ్ఞానము కలుగునుగాక. దేవుని దీవెనలు పొందుదురుగాక. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే దీవించబడుదురుగాక. ఈ ఉదయకాలం మీరు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. దేవుని భారము, కల్వరి భారము మీ హృదయంలో నింపబడునుగాక. కల్వరి భారము మీ హృదయంలో నింపబడునుగాక. ప్రభువా, బిడ్డలను దీవించి ఆశీర్వదించు, రక్షించి కాపాడి దీవించు.
వీరి కుటుంబం విషయంలో వీరు బాధ్యత కలిగిన వారిగా, భారం కలిగిన వారిని చేయండి. వీరి బంధువుల విషయంలో బాధ్యత కలిగిన వారిగా, భారం కలిగిన వారిని చేయండి. వీరి ముఖ్య స్నేహితుల విషయంలో భారం కలిగిన వారిగా, బాధ్యత కలిగిన వారిగా వీరిని చేయండి. ప్రభువా, భారభరితమైన ఆత్మతో నింపము, భారభరితమైన ఆత్మతో నింపము, భారభరితమైన ఆత్మతో నింపబడుదురుగాక, 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 నింపబడుదురుగాక. దీవించుము, దీవించుము, ఆశీర్వదించు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి ప్రియులారా. ప్రభువా, దర్శించుము, రక్షించు, కాపాడు, దీవించుము నాయన. ప్రభువా, దర్శించుము, రక్షించుము నాయన. పేరు పేరును దర్శించుము, రక్షించుము నాయన. మీ దీవెన, మీ కృపాక్షేమములు దయచు నాయన. యవన కాలంలో ఉంటుండగా నీ బిడ్డను రక్షించుకున్నాను. ఈ దీవెన, మీ కృపాక్షేమములు దయచు. వీరి కుటుంబం, వారి కుటుంబం విషయం, వారికి బాధ్యత, భారం దయచు. నరకం ఉంది, అగ్నిగొండం ఉంది, నరకం ఉంది, అగ్నిగొండం ఉంది. ప్రభు, వాటిని తప్పించుకున్నట్లుగా నీ బిడ్డలు ప్రయాసపడి వారిని చేయండి. ప్రభు, తన కుటుంబం విషయంలోని బాధ్యత లేకపోతే, భారం లేకపోతే, వేరే వారి విషయంలో ఏం బాధ్యత, భారం ఉంటుంది నాయన. ఇదిగో నాయన, వారి కుటుంబం, నా కుటుంబం వారు ఎవరు నరకం వెళ్ళడానికి వీల్లేదని భారం బిడ్డల్లో పెట్టండి ప్రభా. భారం పెట్టుము నాయన. నాయన, కుటుంబం వారి విషయంలో భారం పెట్టుము నాయన. బాధ్యత దాయి ప్రభువునే సురక్షించి కాపాడు, దీవించు, ఆశ్రయించు. ప్రభువునే సురక్షించి కాపాడు, దీవించు, ఆశ్రయించు. మీ దీవెన, మీ కృపాక్షేమములు దాయిచ్చు. ఈ ఉదయకాలపు దీవెన, ఆశీర్వాదం దాయిచ్చు నాయన. కరెంటు విషయంలో సహాయం యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబం విషయంలో, మన బంధువుల విషయంలో, మన యొక్క ముఖ్య స్నేహితుల రక్షణ విషయంలో భారం కలిగి పని చేయనట్లుగా, రక్షణలోనికి నడిపించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు మండించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి కొంచెం.